జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విశాఖ సిపిని కోరారు. విధి నిర్వహణలో గతంలో కొంతమందిని అరెస్టు చేయగా ప్రతీకారంగా ఇప్పుడు తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు లక్ష్మీనారాయణ. మాకు సన్నిహితులైన వ్యక్తులు, మేము ఎవరినైతే బాస్గా భావిస్తామో అటువంటి వ్యక్తులను వారి మీద చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మీద ఇప్పుడు మేము ప్రాణహాని తలపెట్టి మా బాస్లకి మేము రిటర్న్ గిఫ్ట్గా ఇస్తామని ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగిందట. ఏదో కొంత ఇన్ఫార్మల్ మీటింగ్స్ ఏవో. ఆ వ్యక్తి ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ వ్యక్తి మా బాస్ చాలా రోజులు చర్యలు తీసుకున్నారు వీళ్ళు, ఆ విధంగా మా బాస్ చాలా రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి దానికి ప్రధానమైన వ్యక్తి ఇతను. కాబట్టి ఇతనికి ప్రాణహాని తలపెట్టి మా బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాడట అందరి ముందు.